శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ మాణిక్య ప్రభు మహారాజుకి జై. శ్రీ మాణిక్య ప్రభువుల బాల్య లీలలు. చిన్నతనం నుండి ప్రభువులు ఎన్నో అద్భుతాలు కనబరిచేవారు. పుట్టినప్పుడే ఆయన మహాజ్ఞాని. మనోహర నాయకుడు తన కుమారునకు ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేశారు. అక్షరాభ్యాసం కూడా తండ్రే చేసి ఉండవచ్చని అందరి అభిప్రాయం. చిన్నతనం నుండి ప్రభువు మానవాతీత శక్తులను ప్రదర్శించేవారు. ప్రజలందరూ ప్రభువును శ్రీ దత్తాత్రేయ అవతారంగా కొలిచేవారు. తన కుమారుడు సాధారణ వ్యక్తి కాడని గ్రహించిన మనోహర నాయకుడు ఎంతో సంతోషంగా ఉండేవారు. ప్రభువుల బాల్యంలో ఎక్కువ కాలం చుట్టుపక్కల గల అడవులలో గడిచిపోయింది. ఒక్కొక్కసారి మహారణ్యాలలోని మధ్య భాగంలో నిర్భయంగా తిరిగేవారు. అక్కడ ఉండే పశుపక్ష్యాదులతో కాలాన్ని గడిపేవారు. ఒక్కొక్కసారి కొండ గుహలలోనికి వెళ్ళి తపస్సు చేసేవారు. అప్పుడప్పుడు కళ్యాణి నగరంలో ఉండే పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండేవారు. శ్రీ మహాభాగవతంలో ఏకాదశ స్కందంలో యదు మహారాజుకు శ్రీ అవధూత చెప్పిన విధంగా శ్రీ ప్రభువు లీలలు కనిపించేవి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సృష్టిలోని అన్ని వస్తువుల నుండి తాను జ్ఞానాన్ని సంపాదించానని ప్రభువు చెప్పేవారు. శ్రీ అవధూత సంప్రదాయంలో కూడా శ్రీ దత్త సంప్రదాయంలో 24 గురువుల వద్ద జ్ఞానాన్ని పొందానని అవధూత యదు మహారాజుకు చెప్పినట్లుగా శ్రీ గురుచరిత్రలో చదువుతాము. ఈ ప్రకృతి అనేక రూపాలలో మనకి జ్ఞానాన్ని బోధిస్తుందని, దానిని గ్రహించడం నేర్చుకోవాలని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు. అదేవిధంగా జ్ఞానాన్ని పొందాలని శ్రీ మాణిక్య ప్రభువు కూడా చెప్పారు. గోవిందుడు లీల. గోవిందుడనే గొల్లపిల్లవాడు శ్రీ మాణిక్య ప్రభువుకి బాల్య స్నేహితుడు. ప్రభువు వెంట అరణ్యంలో కూడా కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు మామూలుగా ఎందుకో శ్రీ ప్రభువు దగ్గరికి రాలేదు. కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ప్రభువులే వారింటికి వెళ్ళారు. ఆ ఇంటిలోని వారందరూ చనిపోయిన గోవిందుడి చుట్టూ మూగి ఏడుస్తున్నారు. ప్రభువును చూసి ఇంటి వారంతా ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. గోవిందుడు చనిపోయాడని వారు చెప్పారు. అప్పుడు శ్రీ ప్రభువు గోవిందా గోవిందా అని పెద్దగా పిలిచారు. ఆశ్చర్యంగా నిద్రలోంచి లేచినట్లు గోవిందుడు లేచి కూర్చున్నాడు. ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్రతికి ఉన్న వారికే తల కొరివి పెట్టేటట్లున్నారే అని వారిని మందలించి వెంటనే అక్కడి నుంచి ప్రభువు వెళ్ళిపోయారు. ఈ అద్భుతమైన వార్త వరదలా దేశమంతా అతి త్వరగా వ్యాపించింది. ప్రజలందరూ ప్రభువు యొక్క దర్శనానికి 2-3 రోజులు వెతికారు. మహిమ కనబరిచిన వెంటనే ప్రభువు అక్కడ ఉండేవారు కారు. ఎవరికీ కనిపించేవారు కూడా కాదు. పండ్లమ్ముకునే స్త్రీ మాలీన. పండ్లు కూరగాయలు అమ్ముకునే స్త్రీని మాలి అంటారు. ఒకరోజు ఒక స్త్రీ మామిడి పండ్లు అమ్ముతూ పోతూ ఉన్నది. ప్రభువు ఆ మార్గంలో పోతున్నారు. ఆ పండ్లమ్మే స్త్రీని చూసి కొన్ని మామిడి పండ్లు ఇమ్మని అడిగారు. ఆమె పండ్లు ఊరికనే రావని బదులిచ్చింది. ఆమె 2-3 అడుగులు దూరం పోయి తనకు మామిడి పండ్లు ఇస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పారు ప్రభువు. ఆ మాటలు విన్న వెంటనే ఆ పండ్లమ్మే స్త్రీ తక్షణమే ప్రభువు దగ్గరకు వెళ్ళి కావలసినన్ని పళ్ళు తీసుకోమని చెప్పింది. మేము 11 మంది స్నేహితులము, 11 పళ్ళు చాలు అని చెప్పారు ప్రభువు. ఆమె 11 మామిడి పళ్ళు ఇచ్చింది. ప్రభువు వెళ్ళిపోయారు. తర్వాత ఆమెకు ప్రభువు కృప వల్ల 5 పిల్లలు కలిగారు. ఆమెకు 5 పిల్లలు కలిగిన తర్వాత ఆమె ప్రభువు వద్దకు వచ్చి ఈ 5 సంతానము నాకు చాలు అని చెప్పింది. నీ ఇష్టం ఎలాగో అలాగే కానివ్వమని ప్రభువు చెప్పారు. కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు 5 బిడ్డలే ప్రాప్తించారు. ప్రభువు ఏది చెబితే అది జరుగుతుందని అందరూ నమ్మేవారు. అందరూ ఆయనను వేడా బావు అని పిలిచేవారు. యద్భావం తద్భవతి అన్నట్లుగా ఆమెకు జరిగింది. 8 గవ్వలు. అప్పారావనే బ్రాహ్మణుడు నిజాం ప్రభుత్వ సైన్యానికి చెందిన ఒక అరబ్బుల కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇతడు చాలా గొప్ప ధనవంతుడు. ఇతని భార్య పేరు భీమాబాయి. ఈమెకు సంతానము కలగలేదు.
ఆమె అనేక నోములు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ ఉండేది. ఎన్ని చేసినా లాభం లేకపోయింది. ఒకరోజు కళ్యాణి నగరంలో ప్రభువును గురించి, వారి అద్భుత లీలలను గురించి ఆమె విన్నది. ఆ మహానుభావుని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. ఒకరోజు భర్త అనుమతితో ఒక పల్లకీ నెక్కి హైదరాబాదు నుంచి కళ్యాణి నగరానికి బయలుదేరింది. కళ్యాణి నగరం కొంచెం దూరంలో ఉందనగా ఒక స్థలంలో కొందరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు. కొంతమంది పిల్లలు కలిసి ఒక పిల్లవాడిని కొట్టడం చూసిందామె. ఈ దృశ్యాన్ని చూసి భీమాబాయి తన వెంట ఉండే ఒక సిపాయితో పిల్లల పోట్లాటకు కారణం తెలుసుకుని తగవు తీర్చిరమ్మని పంపింది. అక్కడ దెబ్బలు తింటున్న బాలుడు సిపాయితో, మేము పిల్లలము, మాలో మేము పోట్లాడుకుంటాము, మా విషయంలో నీవెందుకు జోక్యం చేసుకుంటావు అన్నాడు. నిజంగా నీకు మా తగవు తీర్చాలని అనుకుంటే 8 గవ్వలు నాకివ్వు. నేను గవ్వలు బాకీ పడ్డాను. ఈ పల్లకిలో ఉండే స్త్రీ నాకు 8 గవ్వలిస్తే ఆమెకు 8 మంది పిల్లవాళ్ళు పుడతారని పిల్లవాడు చెప్పాడు. ఇవే మాటలు సిపాయి తన యజమానురాలితో చెప్పాడు. ఇది మంచి శుభ సూచకమని తలచి వెంటనే 8 గవ్వలు ఇవ్వడానికి ఇష్టపడిందామె. ఆమె గొప్పింటి స్త్రీ కనుక ఆమె గవ్వలకు బదులు రూపాయలు ఇస్తానని చెప్పింది. మాకు రూపాయలు అక్కరలేదు, గవ్వలే కావాలి, గవ్వలు బాకీ పడ్డాను అని పిల్లవాడు చెప్పాడు. భీమాబాయికి ఎంత ప్రయత్నం చేసినా గవ్వలు దొరకలేదు. అడిగిన వెంటనే అలా ఇవ్వలేకపోయినందుకెంతో బాధపడుతూ ఉన్నది. ఇంతలో ఆమె పల్లకి మోసే బోయవాని మనీ పర్సుకి కొన్ని గవ్వలు అంటించి ఉండడం చూసింది. అతన్ని అడిగి ఆ గవ్వలు తీసుకుని ఆ పిల్లవానికి ఇచ్చింది. ఆ గవ్వలు తీసుకుని నీకు 8 మంది బిడ్డలు పుడతారని చెప్పాడు పిల్లవాడు. వెంటనే అక్కడ పిల్లలందరూ ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ వెళ్ళిపోయారు. తాను గవ్వలిచ్చిన పిల్లవాడే ఆ పిచ్చి బావు అని భీమాబాయికి తెలియదు. ఆమె ప్రయాణం సాగించి కళ్యాణి నగరంలో మనోహరుడి ఇంటికి పోయేసరికి రాత్రి అయ్యింది. ఆ రాత్రి మనోహరుని కుమారుడు ప్రభువు ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడని ఆమె అక్కడి వారిని అడిగింది. మాకేమీ తెలియదు, అతడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడని ఇంటివారు చెప్పారు. ఆ పిల్లవాడిని దర్శించకుండా భోజనం కూడా చేయడానికి ఇష్టపడలేదామె. మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. అయినా పిల్లవాడు రాలేదు. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 3వ రోజు ఆ పిల్లవాడు అనగా ప్రభువు హఠాత్తుగా ఇంటికి వచ్చి నాకు ఆకలిగా ఉన్నదని చెప్పి తల్లిని ఏమైనా పెట్టమని అడిగాడు. తల్లి పిల్లవానికి భోజనం పెట్టింది. ఆ పిల్లవాడు అక్కడే ఉన్న భీమాబాయిని చూసి, నీకు ఇదివరకే 8 మంది సంతానాన్ని ఇచ్చాను, తిరిగి మరలా నన్ను బాధిస్తున్నావెందుకు అని అన్నాడు. అని వెంటనే వెళ్ళిపోయాడు. భీమాబాయి తాను గవ్వలిచ్చిన పిల్లవాడే ఈ ప్రభువు అని గుర్తించి ఎంతో ఆనందభరితురాలై ఆ గ్రామంలో ఇంకొక రోజు ఆనందంగా గడిపి హైదరాబాద్ వెళ్ళిపోయింది. తెల్ల తేలు. జీవుల పట్ల ప్రభువుకు ఎంతో కనికరం ఉండేది. ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారికి జీవుల ఎడల ఎంతో దయతో మెలగాలని బోధించేవారు. పాములు, తేళ్లు మొదలైన విష జంతువులను కూడా చంపవద్దని వారు నివారించేవారు. అవి విష జంతువులైనప్పటికీ వాటికి మనం అడ్డం పోనంత వరకు అవి మనల్ని ఏమీ చేయవని చెప్పేవారు. ప్రతిరోజు ప్రభువు తన స్నేహితులతో కలిసి అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా దారిలో ఒక పుట్ట, దాని నుండి కొన్ని తేళ్లు బయటికి రావడం ఒక పిల్లవాడు చూశాడు. ప్రభువు చంపవద్దని చెబుతున్నా కూడా ఆ పిల్లవాడు వినలేదు. కొంచెం దూరంగా వెళ్ళి ప్రభువు ఈ జరిగేదాన్నంతా చూస్తూ నిలబడ్డారు. ఆ పిల్లవాడు పుట్ట నుండి బయటికి వచ్చి తేళ్ల గుంపును చంపాడు. అంతలో మరికొన్ని తేళ్లు పుట్ట నుండి బయటికి వచ్చి చచ్చిపడి ఉన్న తేళ్లను చూసి బెదిరి 4 దిక్కులా చెల్లాచెదురుగా పరిగెత్తిపోయాయి. ఇంతలో ఒక తెల్ల తేలు, ఒక నల్ల తేలు పుట్ట నుండి బయటికి వచ్చి చచ్చిపడి ఉన్న తేళ్ల చుట్టూ తిరిగి పుట్టలోనికి వెళ్ళిపోయాయి. వెంటనే చచ్చినవన్నీ బ్రతికి పుట్టలోనికి వెళ్ళిపోయాయి. ఈ వింతను చూసి అక్కడున్నవారు ప్రభువుని అడిగారు. ప్రభువు ఇలా చెప్పాడు, తెల్లతేలు తేళ్లకు రాజు. తెల్లతేలు వద్ద సంజీవిని ఉన్నది. దాని ప్రభావం చేత చనిపోయిన తేళ్లను బతికించుకోగలిగింది. తన ప్రజలను రక్షించుకునేవాడే నిజమైన రాజు. తన వద్ద ఉన్న సంజీవిని ప్రభావం చేత చనిపోయిన తేళ్లను బతికించుకోగలిగింది. చిన్న జీవులలో కూడా స్వధర్మాన్ని ఎలా పాటించాయో చూడమని వారికి తెలియజెప్పారు ప్రభువు. ఆ రోజే ఇంకో వింత కూడా జరిగింది. అక్కడ చనిపోయిన ఒక రామచిలుకను తన చేతిలోనికి తీసుకుని నీ గూటిలోనికి పొమ్మని విసిరివేశారు ప్రభువు. ఆ రామచిలుక తన గూటిలోనికి ఎగిరిపోయింది.
ఈ వింతలను ఎవరికీ చెప్పవద్దని ప్రభువు తన సహచరులతో చెప్పేవారు. కానీ పిల్లలు ఈ వింతలను దాచుకోగలరా? రాతి దేవుళ్ళు. రాయిని మొక్కినా, భక్తితో మొక్కితే అది దైవమై మన కోర్కెలను తీర్చుతుంది. బాబా పుల్లనైనా గురిగా పట్టుకుంటే గమ్యం చేరుతావు అన్నారు. అలాగే మాణిక్య ప్రభువు కూడా సహచరులు కలిసి కొండరాళ్లకు మొక్కుకునేవారు. కొన్ని రాళ్లను తెచ్చి ఒక్కొక్క రాయికి ఒక్కొక్క పేరు పెట్టి పూజించేవారు. పెద్దవాళ్ళు చేసినట్లు పిల్లలు కూడా తీర్థప్రసాదాలు అందరికీ పంచిపెట్టేవారు. పెద్దవారు కూడా ఈ పూజల్లో పాల్గొనేవారు. అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఎందరో ప్రభు దర్శనానికి వచ్చి వారి కోరికలు నెరవేరితే కానుకలు సమర్పించుకుంటామని ఆ రాళ్లకు మొక్కుకొని పోయేవారు. ప్రభువు అరణ్యం మధ్యలో ఉన్న ప్రజలు ఆరాధన అంజలులు సమర్పించుకుంటూనే ఉండేవారు. ప్రభు బంధన. సర్వాంతర్యామి అయిన ప్రభువును బంధించగలమా? అడవులలో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ప్రభువు హఠాత్తుగా అదృశ్యమై 2-3 రోజులకు కానీ కనిపించేవారు కారు. ఒక్కొక్కసారి పిల్లలందరూ కలిసి ప్రభువుని ఒక చెట్టుకి తమ తలపాగాలతో కానీ తాడుతో కానీ గట్టిగా బిగించి కట్టేసేవారు. ఎక్కడికి వెళ్ళనీయకుండా ఉండాలన్నదే వారి ఉద్దేశం. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా కట్టిన కట్లు అలాగే ఉండగా ప్రభువు వాటి నుండి బయటికి వచ్చేసేవారు. తానే ఆత్మస్వరూపమై ఉన్న ప్రభువును ఎవరు దేనితో బంధింపగలరు? కానీ పిల్లలకు మాత్రం దీని అంతరార్థం అర్థమయ్యేది కాదు. సర్వచైతన్య స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి తానేనని, ఒక్క రూపంలో తాను లేనని ఎన్నో నిదర్శనాలు భక్తులకిచ్చారు. షిరిడీ సాయిబాబా కూడా నేను షిరిడీలోనే ఉన్నాననుకుంటే అది అజ్ఞానమే అని అన్నారు. భగవత్ స్వరూపులైన వారు సర్వత్రా సర్వ ప్రదేశాలలో ఉంటారు కదా. జీవుల ఎడల కనికరము. ఒక అల్లరి పిల్లవాడు. ప్రభువు తన సహచరులతో జీవుల ఎడ దయతో మెలగమని చెప్పేవారు. కానీ ఒక అల్లరి పిల్లవాడు చూలుతో ఉన్న ఒక గేదెపై ఎక్కి కూర్చుని స్వారీ చేస్తున్నాడు. ప్రభువు అనేకసార్లు ఆ పిల్లవాడిని మందలించారు. కానీ ప్రభువు మాటలను ఆ పిల్లవాడు లెక్క పెట్టలేదు. నీవు గేదెను ముట్టుకుంటే నీ చేతులు ఊడిరావని ప్రభువు పిల్లవానితో గట్టిగా చెప్పారు. కానీ ఆ అల్లరి పిల్లవాడు ప్రభువు మాటలను ఏమాత్రం లెక్క పెట్టలేదు. యథాప్రకారం గేదెను పట్టుకుని అల్లరి చేస్తున్నాడు. కానీ 2 చేతులు గేదెకు అంటుకుపోయాయి. పిల్లవాడిని ఈడ్చుకుంటూ గేదె పరిగెత్తడం మొదలెట్టింది. ఆ పిల్లవాడు ఎంతో బాధపడుతూ ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే ప్రభువు దయతో వాని వద్దకు వెళ్ళి గేదెకు క్షమార్పణ చెప్పమన్నారు. తిరిగి ఎప్పుడూ ఇలాంటి పనులు చేయనని, గేదెపైకెక్కి స్వారీ చేయనని వాగ్దానం చేయమన్నారు. ఆ పిల్లవాడు అలాగే గేదెకి క్షమాపణ చెప్పి వాగ్దానం చేశాడు. ప్రభువు కూడా ఆ గేదెతో పిల్లవాడిని ఈసారికి క్షమించు అని కోరారు. వెంటనే ఆ పిల్లవాని చేతులు ఊడివచ్చాయి. పిల్లలందరూ ఈ విచిత్రమైన లీలను చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ అల్లరి పిల్లవాడు తప్పు చేయడం వల్ల శిక్షించబడ్డాడు. చెడ్డ పనులకు శిక్ష తప్పదు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. ప్రభువే ఈశ్వరునిగా సాక్షాత్కారము. కాలం భట్టు. ప్రభువు తన యొక్క బాల్య స్నేహితులలో కాలం భట్టు అనే ఆయన ఒకరుండేవారు. ఇతడు ప్రభువు ఇంటికి కొద్ది దూరంలో ఉన్న శివాలయంలో శంకరుని బిల్వపత్రాలతో పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు కాలంభట్టు యథావిధిగా పూజ చేసుకుంటూ ఉండగా బాలంభట్టు అనే ఒక వ్యక్తి ఆయన పూజకు భంగం కలిగించాడు. దానివల్ల ఇద్దరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాలంభట్టు ప్రభువు వద్దకు వెళ్ళి జరిగిందంతా విన్నవించాడు. ప్రభువు, నీవు రాతి దేవుణ్ణి ఎందుకు కొలుస్తున్నావు? నిజమైన దేవుడు ఎదురుగానే ఉంటే ఎందుకు పూజించవు అని అడిగారు. నిజమైన దేవుణ్ణి నాకెవరు చూపిస్తారు అంటూ కాలంభట్టు ప్రభువునే అలాగే చూస్తూ ఉండిపోయాడు. జటాజూటధారి కాలంభట్టు ఎదురుగా సాక్షాత్కరించారు. కాలంభట్టు ఎంతో ఆనందంతో ప్రభువుకు నమస్కరించాడు. కళ్ళు తెరవగానే ఎదుట రాతి విగ్రహమే కనబడింది. ఆ రోజు నుంచి కాలంభట్టు శ్రీ ప్రభువునే ఈశ్వరునిగా భావించి పూజించేవాడు. ఈ కాలంభట్టే మాణిక్య నగరంలోని శ్రీ ప్రభువుల దేవాలయంలో శ్రావణ శుద్ధ అష్టమి రోజు బిల్వార్చన మొదలైనవి మొదటిసారిగా మొదలుపెట్టాడు. బిల్వార్చన ఇప్పటికీ అదే రోజు జరుగుతూ ఉంటుంది. కాలంభట్టు యొక్క అసలు పేరు
మెల్గిరి భట్టు. ఈయన శరీర ఛాయ అతి నలుపు కావడం వల్ల శ్రీ ప్రభువు ఈయనకు కాలంభట్టు అని పరిహాసంతో పిలిచేవారు. శ్రావణ మాసంలో కాలంభట్టు శంకర సమారాధన చేసేవాడు. ఒకసారి కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు, కానీ అరిటాకులు మాత్రం సంపాదించలేకపోయాడు. ప్రభువుని మనస్సులో ధ్యానించాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి అరటి ఆకుల కట్టను ఆ గ్రామకరణమైన భావు సాహెబ్ గారు పంపారని ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు భావు సాహెబ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కాలంభట్టు వెళ్ళాడు. జరిగిందంతా చెప్పగా కరణం గారు ఎంతో ఆశ్చర్యపోయారు. తనకి అరటి తోట లేదని, ఆ ఆకులేవి తాను పంపలేదని చెప్పాడు. తర్వాత ప్రభువు కనిపించలేదు. 2-3 రోజుల తర్వాత ప్రభు దర్శనమయ్యింది. మహిమ చూపిన తర్వాత ప్రభువు అసలు అక్కడ ఉండేవారే కారు. నా ప్రభువు నాకు అరిటాకులు పంపారనే ఆనందంతో ప్రభువుని ఇంకా భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. హళిఖేడులోని బాలచంద్ర దీక్షితులు. హళిఖేడ అనే గ్రామంలో బాలచంద్ర దీక్షితులు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన వేద అధ్యయన పరుడు, పెద్ద శిష్య బృందము గలవాడు, నిత్య అగ్నిహోత్రుడు. ఒకరోజు కళ్యాణిలోని మనోహర నాయకునింటికి బాలచంద్ర దీక్షితులు వచ్చారు. ప్రభువు యొక్క శరీర లక్షణాలను, అఖండ తేజస్సును చూసి ఆశ్చర్యపడి ఈ బాలుడు ఏమి చదువుకున్నాడా అని అడిగారు. ప్రభువుకు చదువుకోవడం అసలు ఇష్టం లేదని, అడవుల్లో తిరగడం ఇష్టమని, ప్రాపంచిక వ్యవహారాలలో ఎట్టి ప్రీతి లేదని, భస్మధారణ చేసుకుని దిగంబరిగా తిరుగుతూ ఉంటాడని ఇంట్లోని వారు చెప్పారు. ప్రభువును స్థిరంగా ఉండేలాగా చేయమని దీక్షితులను తల్లి, బంధువులు, ప్రభు యొక్క నిజతత్వం తెలియని వారు కోరారు. ప్రభువులను దీక్షితులు తన ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించారు. ప్రభువు ఏమీ మాట్లాడకుండా దీక్షితుల వెంట బయలుదేరాడు. ఆ పిల్లవాడు సాధారణ వ్యక్తి కాడని దీక్షితులకు తెలుసు. ఇది తెలిసిన దీక్షితులు పిల్లవాడు తనకిష్టం వచ్చినట్లుగా ఇంట్లో తిరగవచ్చని, అతడు ఏం చేసినా పట్టించుకోవద్దని, మరెవరూ మాట్లాడవద్దని ఇంట్లోని వారిని హెచ్చరించారు. ఎంత మడిలో ఉన్నా దీక్షితులు పిల్లవాడిని ముట్టుకొని స్వయంగా స్నానం చేయించి తన స్వహస్తాలతో భోజనం తినిపించేవారు. ఒకరోజు దీక్షితుల గారి అగ్నికుండంలో పిల్లవాడు మల విసర్జన చేశాడని దీక్షితులు భార్య చెప్పింది. పిల్లవాడు అలాంటి పనులు చేయడని దీక్షితుల వారు అగ్నికుండంలో బూడిదని వెతకగా అందులో ఒక పెద్ద బంగారు బంతి కనపడింది. దీక్షితులు ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నవాడు గనక వారితో ఆ కొద్ది దినాలు ఎంతో ఆనందములు అనుభవించాడు. ప్రేమ బంధంలో నన్ను నీ ఒక్కడివే కట్టివేయగలిగావని చెప్పగా ఎంతో ఆనందించారు. ప్రభువు తిరిగి దీక్షితుల వారి అనుమతితో తిరిగి తన గృహానికి వెళ్ళిపోయాడు. ప్రభువే సాక్షాత్తు నారాయణుడని దీక్షితుల వారు చెబుతూ ఉండేవారు. పన్నులు వసూలు చేయుట. ప్రభువు కుటుంబ పోషణ విషయంలో మేనమామ సహాయం చేస్తూ ఉండేవారు. ప్రభువుల వారి అన్నగారైన హనుమంతుని సంపాదన కొద్దిగా మాత్రమే. ప్రభువు తన ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ కుటుంబ భారాన్ని పట్టించుకోకుండా ఉండేవారు. సంసార భారం మేనమామ మీద ఎక్కువగా పడటం వల్ల ప్రభువుకు ఆఫీసులో పన్నులు వసూలు చేసే గుమాస్తా పని ఇప్పించారు. ఆ పన్నులు వసూలు చేసే పని చేసి బీదలకు పంచిపెడుతూ ఉండేవాడు ప్రభువు. దీనివల్ల ప్రభువు గవర్నమెంటుకు కానీ ఇంటికి కానీ ఎట్టి ఉపయోగము లేనివాడుగా ఉండేవాడు. అందువల్ల ప్రభువును ఉద్యోగం నుంచి తీసివేశారు. హనుమంతు దాదా పెండ్లి. బాలచంద్ర దీక్షితునకు ప్రభువు కుటుంబంతో సంబంధం కుదిరించుకోవాలని కోరిక ఉండేది. ప్రభువు గారి అన్నకుమారుడైన హనుమంతు దాదాకు తన కుమార్తె లక్ష్మీబాయినిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు పెద్దలు. ప్రభు ఇంట్లో పెండ్లికి కావలసిన వస్తు సామాగ్రి ఏమీ లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెండ్లికి కావలసిన వస్తువులన్నీ ఎవరో వీరింటికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. వివాహం ఎంతో వైభవంగా జరిగిపోయింది. బాలచంద్ర దీక్షితులు అల్లుని ఇంటిలో అన్నీ పుష్కలంగా ఉన్నందుకు ఎంతో సంతోషించారు. కానీ కొద్ది కాలంలోనే దీక్షితులి కుమార్తె లక్ష్మీబాయి మరణించింది. ఇది దైవలీల. నృసింహ తాత్య వారి ఉపనయనము. శ్రీ ప్రభువుల వారికి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు నృసింహ తాత్య. వయస్సు 6 సంవత్సరాలు. ఒకరోజు వారికి ఉపనయనం చేయడానికి నిశ్చయించారు. ఇంటిలో ఉపనయనానికి కావలసిన వస్తువులేమీ లేవు. హనుమంతుని దాదా సంపాదన చాలా స్వల్పము.
భయాదేవి ఎంతో దిగులుగా ఉన్నది. ప్రభు ఇంటికి కొద్ది దూరంలో సోమేశ్వరాలయం ఉన్నది. ప్రభు దేవాలయానికి వెళ్ళి గణపతి ఎదురుగా కూర్చుని ఆయన ఒక్క పోకచెక్క సమర్పించగా గణపతి తన తమ్మునికి ఉపనయనం ఎంతో ఘనంగా జరిపించునని ఎంతమాత్రం దిగులు పడవద్దని చెప్పారు. సాయంత్రం వరకు ప్రభువు దేవాలయంలోనే ఉన్నారు. సాయంత్రం వెంకప్ప అనే ఒక షావుకారు ప్రభువు దర్శనానికి వచ్చాడు. తనకు సంతానం కలగలేదని అనుగ్రహింపవలసిందని ప్రార్థించాడు. ఆయననే పిల్లలకు ఉపయోగపడే వస్త్రాలు 400 మంది బ్రాహ్మణులకు సమారాధనకు సరిపడు సామాగ్రిని సమర్పించి వెళ్ళాడు. ఉపనయన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. వాని కోరిక కూడా నెరవేరింది. ప్రభువు యొక్క మేనమామ పాత్ర. ప్రభువుగారి కుటుంబ పరిస్థితి మామూలే. మేనమామ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. ఒకరోజు ప్రభువు మేనమామ పండుకునే మంచం మీద శాలువా కప్పుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నారు. నీవొక గొప్పవాడిలా పడుకుని నిద్రపోతున్నావు. నీకు పని పాట లేదు. కుటుంబ పోషణకు ఎట్టి ప్రయత్నము చేయవు. 16 సంవత్సరాలు నిండినా కూడా కొంచెమైనా కుటుంబ పోషణకు సహాయపడవు. నీవు దృఢమైన శరీరం గలవాడివి. ఇతరులపై ఆధారపడి ఉండడం నీకు సిగ్గుగా లేదా? భగవంతుని మీద ఆధారపడడం సోమరుల పని. ఉద్యోగం చేయడం పురుష లక్షణం తెలుసా? ఈ రోజు నుంచి నీ కుటుంబ పోషణ భారం నేను చేయను. నీకు భోజనం పెట్టను అని మేనమామ ఖచ్చితంగా చెప్పాడు. ప్రభువు మేనమామ మాటలు విని ప్రశాంతంగా ఉన్నారు. కానీ కొంచెమైనా కోపం తెచ్చుకోలేదు, చలించలేదు. తన మేనమామ ప్రాపంచిక దృష్టి గలవాడని, అలాంటి వారు మాట్లాడే మాటలు సహజమైనవేనని ప్రభువుకి తెలుసు. ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువు. ఇదే మంచి సమయంగా భావించారు. వెంటనే తాను ధరించిన లుంగీని తీసి పారవేసి మేనమామకు సాష్టాంగ నమస్కారం చేసి గ్రామము విడిచి ప్రభువు వెళ్ళిపోయారు. తిరిగి ప్రభువు మళ్ళీ మాణిక్య నగరము రాలేదు. 1-2 సార్లు వచ్చినప్పటికీ కొద్ది రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. గ్రామము వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయన విశాల ప్రపంచంలో భగవంతుని సేవ చేయడానికి మంచి అవకాశం లభించింది. ప్రభువు కళ్యాణిని వదిలినప్పటికీ కళ్యాణి మాత్రం ప్రభువును వదలలేదు. శ్రీ ప్రభువుల వారి ముఖ్య శిష్యులందరూ కళ్యాణీ నగరవాసులే. ప్రభువు ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు ఈ పద్యము వారి నోటి వెంట వెలువడింది. ప్రభువిన కోణ కొణాబావాలి కర్తా హర్తాతో కరవీతామి మిథ్యాజన బోలి కోణ కొడాచా చకెర మాలక గర్ధచి భాషణకాలి మాణికమణి మాతేచా ఉదరి నవమాస రక్షిణ కేలి. దీని సారాంశం ఏంటంటే, పుట్టించుట, రక్షించుట, సంహరించుట ఈ పనులని చేసేది ప్రభు ఒక్కడే. నేను అనే అహంకారము, అహంభావము మాయ. ఇది అసత్యము. ఎవరికెవరు ప్రభువు, ఎవరికెవరు పనివాడు. తల్లి గర్భంలో 9 మాసాలున్నప్పుడు ఈ శరీరాన్ని రక్షించిన వారు ఎవరని అడుగుతున్నాను అని వేదాంత తత్వాన్ని లోకానికి బోధించారు మాణిక్య ప్రభు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్కి జై.